లక్నో సూపర్ జెయింట్స్ నిన్న మ్యాచ్ గెలిచింది. అంటే శుక్రవారం నాడు మ్యాచ్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించింది. అయితే ప్లే ఆఫ్ ఆశలు చాలానే తగ్గిపోయాయి. అప్పటి వరకు 47% వరకు ఉన్న విజయ అవకాశాలు చెన్నైకి ఓటమితో ఒక్కసారిగా 28% పడిపోయింది. అయితే ఎప్పుడైతే చెన్నై ఓడిపోయిందో ఒక జట్టుకి చాలా పెద్ద శుభవార్త వచ్చింది. ఆ జట్టు ఏంటి, ఆడకుండానే స్థానాలు ఎగబాకుతూ ఎలా వచ్చింది, ప్లే ఆఫ్‌కి సంబంధించి వాళ్ళకున్న మంచి అడ్వాంటేజ్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్రెండ్స్, సిక్స్త్ పొజిషన్‌లో చెన్నై జట్టుంది. ఫిఫ్త్ పొజిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుంది. కరెక్ట్‌గా శుక్రవారం నాటి మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు సిక్స్త్ పొజిషన్‌లో ఉంటే, చెన్నై జట్టు ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆడకుండానే రాజస్థాన్ రాయల్స్‌కి ఒక స్థానం ఎగబాకడం జరిగింది. ప్లే ఆఫ్‌కి కరెక్ట్‌గా కొన్ని మ్యాచ్‌ల ముందు రాజస్థాన్ జట్టుకి ఇటువంటి ఒక స్థానం అప్‌గ్రేడ్ అవ్వటం, అంటే పైకి వెళ్ళటం అనేది చాలా కలిసొచ్చే విషయం. ప్లస్ రాజస్థాన్‌కి ఉన్న ఇంకొక పెద్ద అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి జట్టు కూడా ప్లే ఆఫ్‌కి వెళ్ళే జట్లు మోస్ట్‌లీ అంటే సిక్స్త్ స్థానం వరకు చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చూస్తే ఒక్క రాజస్థాన్ రాయల్స్ జట్టే 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. మిగతా జట్లు 12 మ్యాచ్‌లు ఆడేసాయన్నమాట. అంటే వాళ్ళకి కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. రాజస్థాన్‌కి మాత్రం 3 మ్యాచ్‌లు తమ చేతుల్లో ఉన్నాయి. అలాగే 12 పాయింట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ జట్టు ఇక నుంచి 3 మ్యాచ్‌లు వాళ్ళ చేతుల్లో ఉన్నది ఆడి గెలిచిందనుకుందాం. ఆడి గెలిస్తే ఏమవుతుంది? 3/2 6 పాయింట్లతో 18 పాయింట్లతో టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. లేదు 3 మ్యాచ్‌లు గెలవలేకపోయింది. 2 మ్యాచ్‌లే గెలిచిందనుకున్నా కూడా 16 పాయింట్లతో 4వ స్థానానికి ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టుకి చాలా పోటీ ఉందన్నమాట. రాజస్థాన్‌కి, పంజాబ్ జట్టుకి. ఎందుకనంటే పంజాబ్ జట్టుకి 48% 45% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటే రాజస్థాన్‌కి 51.5% ఉందన్నమాట. పంజాబ్ జట్టు తమ మిగిలిన 2 మ్యాచ్‌లని మంచి భారీ తేడాతో గెలిచినట్టయితే ఈ ప్లే ఆఫ్ రేస్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ అతి పెద్ద అగ్ని పరీక్ష ఎవరికైనా ఉంది అంటే అది హైదరాబాద్ జట్టుకి. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఇప్పుడు ఏ మాత్రము ఒక్క ఓటమిని తీసుకున్నా కూడా రాజస్థాన్, పంజాబ్ జట్లు సినిమాలోకి వచ్చేస్తాయి. ఎందుకనంటే గుజరాత్, బెంగుళూరు జట్టు ఆల్రెడీ 16 పాయింట్స్‌తో టాప్‌కి వెళ్ళిపోయాయి. వాళ్ళు ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా 18 పాయింట్స్‌తో వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ ఖరారైపోతుంది. మిగిలిన జట్లకి అంటే హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ ఈ 3 జట్లకి 2 పొజిషన్‌కి టఫ్ ఫైట్ ఉంది. సో, ఇప్పుడు థర్డ్ పొజిషన్‌లో సేఫ్‌గా ఉన్న హైదరాబాద్ జట్టు గనుక ఓడిపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.